శ్రీ వెంకటేశ్వర మహత్యము అధ్యాయం 1 శ్రీ శ్వేత వరాహకల్ప వృత్తాంతం. మునులు సూత మహర్షిని అడిగారు, సమస్త ధర్మాలు తెలిసిన మహానుభావ, పరమాత్మ అయిన విష్ణువు స్వయంగా వెలిసిన పవిత్ర స్థలాలలో ఆయనకు అత్యంత ప్రీతికరమైన క్షేత్రం ఏది? ఎక్కడ తపస్సాధన, ధ్యానం మొదలైన వాటికి వెంటనే సిద్ధి కలుగుతుందో, ఎక్కడ శ్రీహరి మనుష్యులకు సులభంగా దర్శనం ఇస్తాడో అటువంటి అద్భుత చరిత్ర కలిగిన విష్ణు క్షేత్రం గురించి వినాలని కుతూహలపడుతున్నాం. వినటం చేతనే పరమానందాన్ని కలిగించేటటువంటి విష్ణు క్షేత్ర గాథని వివరించండి మహర్షి అని మునులు ఇలా అడిగారు సూత మహర్షిని. అది విని సూత మహర్షి క్షణకాలము ధ్యాన నిమగ్నుడై తర్వాత కనులు తెరిచి మునులతో ఇలా పలికాడు. మునిసత్తములారా, మీ కుతూహలం చూస్తుంటే నాకు కూడా చెప్పాలనిపిస్తోంది. శ్రద్ధగా వినండి. క్రీడారసలోలుడైన శ్రీహరి లీలలకు నెలవైనది అద్భుతమైన చరిత్ర కలది. సర్వసిద్ధిప్రదం, సకలైశ్వర్యం, సమస్త శుభాలకు ఆకరం, పరమ పవిత్రము అయిన శ్రీ శేషాచలానికి సంబంధించిన వరాహకల్ప వృత్తాంతం వినండి. పూర్వం సముద్రాలన్నీ ఏకమై ప్రళయం సంభవించింది. కల్పారంభంలో వటపత్రంపై పవళించిన శ్రీ మహావిష్ణువు కొన్ని వేల యుగాలుగా జలమయమైన విశ్వం గురించి ఆలోచించి మునుపటిలాగానే జగత్తును సృష్టించదలిచాడు. సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు జగత్ రచనకు పూనుకున్నాడు.